హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో ఎగ్గు కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎగ్గుని మనము ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ఎగ్గు కీమా కర్రీని తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుందన్నమాట. మరి ఈ సింపుల్ టేస్టీ ఎగ్గు కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో ఒక 5 గుడ్లను వేసుకోవాలి. ఎగ్గు పొట్టు అనేది మంచిగా రావడం కోసం ఇందులో కొద్దిగా ఉప్పుని వేసి ఉడికించుకోవాలనమాట. ఇలా ఎగ్స్ అనేవి మనము ఎంత టైం పడితే అంత టైం ఉడికించుకోకుండా వీటిని 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే ఎగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందనమాట. ఇలా ఎగ్ ఉడికిన తర్వాత వాటర్‌ని తీసేసి కూల్ వాటర్ వేసుకొని ఎగ్స్‌కి పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకోవాలనమాట. ఇలా పొట్టు తీసిన ఎగ్స్ అన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకొని తర్వాత మనము పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ తురుముకుంటూ ఉంటాం కదా! ఇలా తురుముకునే పీటని తీసుకొని ఎగ్స్‌ని ఇలా సన్నగా తురుముకోవాలనమాట. ఇలా మిగిలిన ఎగ్గులు అన్నిటిని కూడా ఈ విధంగానే తురుముకోవాలనమాట. ఇలా ఎగ్స్ మొత్తం కూడా తురిమిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ తురిమిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా ఎగ్స్ మొత్తం కూడా తురుముకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బాగా సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టమాటాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 2, 3 నిమిషాల పాటు ఈ టమాటాలని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలనమాట. ఇలా టమాటాలు సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ పసుపుని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. లేదంటే మనం తినే కారానికి తగినట్లుగా వేసుకున్నా సరిపోతుందనమాట. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, ఈ కారం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని, ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత 1, 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా ఆయిల్ సెపరేట్ అయితున్నప్పుడు ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న ఎగ్గుని వేసుకోవాలి. ఇలా ఎగ్గు మొత్తం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీకి సరిపడినంత వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్‌ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కర్రీ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలనమాట. ఇలా 2, 3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ కర్రీని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలనమాట. ఇలా కర్రీ అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను ఎగ్ మసాలా, అలాగే 1 టీ స్పూను గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర తరుగు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 1, 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్నామంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకైనా, చపాతీల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఎగ్‌ని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.